నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు. చరిత్ర మరొకటి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం. నేను ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి నన్ను ఏం చేయమంటారు అనగానే ఆయన ఒకసారి నా వెంకట్లా చూసి గోహెడ్ కాబోయే లీడర్ హరికృష్ణ మనకి మీ వాళ్ళందరినీ కోఆపరేట్ చేయమను. హరికృష్ణ నాయకుడు అని చెప్పాడు. వాడు ఒక ముద్దులని వీడు ఒక ముద్దని మన నెత్తిమే పెడితే మనం మొయ్యాలా అన్నాడు. చంద్రబాబు ఆ రోజు ఉద్యమం చేస్తుంటే వంగవీటి రంగా గారిని కూడా తెల్లవారుజామున పట్టున పెట్టుకుంది నీ పార్టీ కాదా అని చెప్పని కూడా చంద్రబాబుని మేము అడుగుతున్నాం. చంద్రబాబు అనే ఒక పనికి మాలిన ఎదవా నా తండ్రిని 1988లో రంగా గారిని పట్టణ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ కాదని చెప్పని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఏంటంటే గుంటూరు జిల్లాలో నన్ను, కృష్ణా జిల్లాలో రంగాన్ని ఇద్దరిని ఎలిమినేట్ చేయాలనేటువంటిది చాలా మాక్సిమం ప్రయత్నం. భౌతికంగా ఎలిమినేట్ చేయాలనేటువంటి పరిస్థితి. రంగా విషయంలో సక్సెస్ అయినాడు, నా విషయంలో ఫెయిల్ అయినాడు. 95లో లాస్ట్ అటెంప్ట్. అదేంటో నేను పరిచయాలు రోజు తీసుకెళ్ళిపోయి కొట్టాడని చెప్తున్నారా నాకు టీడీపీ ఆఫీస్ నుంచి. ఒక అభాండం, ఒక ప్రోపగాండా పెరిగి అది ఒక పేపర్లో వేసే స్థాయికి వచ్చింది. నాకెవరో వచ్చి గుండు క్లీన్ చేశారంట, కొట్టేశారంట. ఆ చేసిందంతా తెలుగుదేశం పార్టీలో కొంతమంది. మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. దిస్ మడ్ స్లింగింగ్ ఇప్పుడు నా మీద ఈ పుకార్లు పుట్టిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీయే. ఎందుకంటే ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు నాకు ఈయనతో అఫేర్ ఉందని మాట్లాడలేదు. చంద్రబాబు గారు ఒక అమ్మాయి మీద అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆపలేదు. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పైనా సరే నిజంలా చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కాదా?